అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు 7వ తారీఖు పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుణగణాలు ఎలా ఉంటాయి, ఈ 7వ తేదీ పుట్టిన వాళ్ళకి 2026లో ప్లస్సా మైనస్సా? సో ఎందుకంటే కొత్త సంవత్సరం అందరికీ టార్గెట్స్ పెట్టుకుంటాము, ఎన్నో కోరికలతో ముందుకెళ్తాం. సో నంబర్స్ బాగుంటే గెలుస్తాం, నంబర్స్ బాగాలేకపోతే మార్చడానికి నేనున్నాను కదా. సో నా దగ్గర ఒక్కసారి కరెక్షన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ గెలుస్తూనే ఉంటారు. 26, 27 లెక్కేయాల్సిన అవసరం లేదు. సో 7వ తేదీ పుట్టిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. 7 అంటే స్పిరిచువాలిటీ, 7 అంటే స్వర్గం, 7 కొండలవాడు, వర్షం పడితే 7 రంగులు, సప్త ఋషులు, సప్త స్వరాలు, సప్త సముద్రాలు, 7 తరాలు, 7 లోకాలు, 7 వింతలు, వారంలో 7 రోజులు, పెళ్లిలో 7 అడుగులు. సో 7 అనేది నా భాషలో స్వర్గం. అందుకే నా కిరణ్ నెహ్రూలో కిరణ్ 7 లెటర్స్, అమెరికా 7 లెటర్స్, జర్మనీ 7, కోల్గేట్, క్లోజప్, థమ్స్అప్, హెవెల్స్, ఫిలిప్స్, శాంసంగ్, నెట్ఫ్లిక్స్, ఇన్ఫోసిస్, మలాబార్, తనుష్క్, లివ్పూర్, లూసియస్, రెమాండ్, చెప్పుకుంటా పోతే 7 అక్షరాల్లో పేరు ఉంటే స్వర్గం. అందుకే ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అయ్యాడు, 7 లెటర్స్. సో సినిమాలోకి రాకముందు కృష్ణరాజు గారు నాన్నగారిని కలిశారు. నా పేరు కృష్ణం రాజు, మా వాడిని ప్రభాస్ రాజు అంటే మా నాన్నగారు వద్దన్నారు. ప్రభాస్ చాలు, 7 అక్షరాలు, మీ అందరికన్నా పేరు సంపాదిస్తాడని. సో అది నిజమైంది. సో 7 అంటే గెలుపు, 7 అంటే తెలివి. సో 7న పుట్టిన వాళ్ళకి విపరీతమైన తెలివి, స్పిరిచువాలిటీ. ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజనీర్స్, ఈ 7లో పుట్టిన వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళ తెలివితో వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తారు. ఫ్యామిలీ అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, ఎంత కష్టమన్నా చేయగలరు. యూజువల్గా ఈ 7న పుట్టిన వాళ్ళు 7 సముద్రాలు దాటే ఛాన్స్ ఉంటుంది. దే కెన్ గో అబ్రాడ్, దే కెన్ వర్క్ అబ్రాడ్స్, దే కెన్ ఎర్న్ మనీ. సో 7 హై స్పిరిచువల్. జరగబోయేది కూడా 7 వాళ్ళకి ముందే తెలిసిపోతుంటుంది. అందుకే పోట్లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 25న పుట్టారు. 25 అంటే 7, జరగబోయేది ముందే రాశారు ఆయన. సో నేను కూడా 7. నాకు చాలా వరకు ఈ ఇంట్యూషన్స్ ఉంటాయి. ఈ పని చేయొద్దు, ఇలా వెళ్ళొద్దు, వీళ్ళతో ఎక్కువ మాట్లాడద్దు, వీళ్ళతో మంచిగా మాట్లాడు. సో యూజువల్గా 99% నేను నాకు బుర్రలో చెప్పేదే ఫాలో అవుతాను. నాకు వద్దు అన్న పని నేను చెయ్యను. ఎందుకంటే పంచభూతాలు మనకు చెప్తున్నాయి, అది 100% కరెక్ట్. సో 7లో పుట్టిన వాళ్ళకి ఏ నంబరు రాంగ్ లేదు, ఏ డేటు రాంగ్ లేదు, ఎవరితో కొట్లాటలు లేవు. సో అందరితో గుడ్ రిలేషన్స్ ఉండేవాడు. ఏకైక నంబర్ 7. 7 వాళ్ళకి 2026 అంటే 1 and 7 అంటే గ్రోత్, డెవలప్మెంట్, సక్సెస్. సో పెళ్ళి కాని వాళ్ళకి మంచి మంచి సంబంధాలు, ఇల్లు లేని వాళ్ళకి తక్కువ రేటుకే మంచి జాగానో, ఇల్లు దొరకడమో, అపార్ట్మెంట్ దొరకడమో జరుగుతుంది. సో కొత్త కొత్త ఆపర్చునిటీస్, గ్రోత్, హెల్త్, వెల్త్ అన్నీ చక్కగా ఉండేది 2026లో. సో 2026లో 7న పుట్టిన వాళ్ళు వెహికల్కి 8 నంబర్ అండ్ 9 నంబర్ పెడితే ఇది బ్లడ్ షెడే. సో వెహికల్స్లో రెడ్ అండ్ బ్లాక్ వాడకుండా అండ్ లాంగ్ జర్నీస్ మెయిన్గా 18th and 27th చేయకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఈ 7న పుట్టిన వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. కేతు ప్రభావం వల్ల అన్ని సమస్యలు తప్పించుకుంటారు. 2026 అద్భుతం. బట్ ఈ 7లో పుట్టిన వాళ్ళ పేరులో ఈ నంబర్స్ లేకపోతేనే అదృష్టం. ఈ నేను చెప్పే నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్న లైఫ్ మిజరబుల్ అయిపోతుంది. 12 నంబర్, 13 నంబర్, 16, 18, 19, 27, 31, 33, 36 నేను చెప్పిన ఈ నంబర్స్ కానీ మీ పేరులో లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. సో ప్రోగ్రామ్ చూశారు కదా. సో నేనైతే ఏం చేస్తున్నానంటే గత 8 ఏళ్లగా మీ పేరులో బలం ఎంత ఉందో చెప్తున్నాను. కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. మీ ఫుల్ నేమ్,
కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నంబర్కి పెట్టినా మీకు రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి పెట్టకండి, అంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు. ఇది పేరే కదా అనుకుంటారు, పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది, అందరూ చూడకూడదు. ఒక్క నంబర్కే పెట్టండి. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9133789199, 9133789199. వాట్సాప్ చేసిన వెంటనే కాల్స్ చేస్తున్నారు, చేయకండి. వాట్సాప్ కాల్స్కి మీకు పర్మిషన్ లేదు. SMS చేయొచ్చు వాట్సాప్లో. 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పరు ఫీజు కట్టే వరకు. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారో లేదు నాకు తెలియదు, బట్ మీరు బాగున్నారా లేదా చెప్పాలి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలని నా ఉద్దేశంతో చెప్తున్నాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకండి, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ ఏ నంబర్స్ కన్నా, అంటే కొంతమందికి వాయిస్ వినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్క్రీన్ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను హైదరాబాద్లో 28 days, 1 day తిరుపతి, 1 day కర్నూలులో ఉంటాను. గాడ్ బ్లెస్ యూ అండి.